మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చేటట్లు కనిపించట్లేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మాత్రమే తన ప్రతాపం చూపించింది. ఇక సిబిఐ కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైంది. లిక్కర్ కేసులో ఎవరు ఎంత కొట్టేశారు, ఎవరు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, కవితతోనే చెప్పించడానికి సిబిఐ సిద్ధమవుతోంది. తిహార్ జైల్లోనే ఆమెను ప్రశ్నించబోతోంది. అటు ఈడీ ఇటు సిబిఐ పట్టు బిగించడంతో కవిత ఈ కేసు నుంచి బయటపడడం కష్టమే. అంతేకాదు, ఈడీ కేసులో బెయిల్ సంపాదించినా సిబిఐ కూడా కవిత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మనీ లాండరింగ్ పై దృష్టి పెడితే సిబిఐ లిక్కర్ స్కామ్ లో మొత్తం జరిగిన నేరంపై, దాని వెనుక ఉన్న కారణాలపై ఆరా తీయబోతుంది. గతంలో 2G స్కామ్లో కరుణానిధి కుమార్తె కనిమొళి 2 ఏళ్లకు పైగా తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా అదేవిధంగా చాలా కాలమే జైల్లో ఉండక తప్పదేమో. సిబిఐ, ఈడీ పెట్టిన 2 కేసుల్ని ఆమె ఎదుర్కోవాల్సింది. కవితను అరెస్ట్ చేసిన ఈడీ తిహార్ జైలుకు పంపింది. ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ఏం జరగబోతోంది? తిహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ ఏం ప్రశ్నించబోతోంది? కొత్తగా బయటకు వచ్చిన విషయాలపై ఆరా తీస్తుందా? ఇవన్నీ ఇప్పుడు జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. తిహార్ జైల్లో కవితను లిక్కర్ స్కామ్ కేసులో విచారించి ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయాలని కోరుతూ పిటిషన్ వేసింది సిబిఐ. కవితను ప్రశ్నించేందుకు రౌజ్ ఎవెన్యూ కోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. లిక్కర్ కేసులో కవితను విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిబిఐ అధికారులు. వచ్చే వారం తిహార్ జైల్లోనే ఆమెను సిబిఐ విచారించే అవకాశం ఉంది. ఆప్కి ఇచ్చిన 100 కోట్ల రూపాయల వ్యవహారంపై ప్రశ్నించనుంది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ 2022 డిసెంబర్ 2న కవితకు సిబిఐ నోటీసులు పంపింది. కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు కవితను విచారించేందుకు సిబిఐకి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏమిటి అనేది సిబిఐ పరిశీలిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆధారాలు లభిస్తే సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే విచారించేందుకు అవకాశం ఉండకపోవచ్చని, అందుకే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలోనే ప్రశ్నించేందుకు సిబిఐ కోర్టు అనుమతి తీసుకుంది. ఇక కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వద్దని కోరుతోంది. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది. మరోవైపు బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా కవితను సిబిఐ ప్రశ్నించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ ఎంక్వైరీ చేయబోతోంది.